అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన వందలాది మంది పేషెంట్లకు, ప్రయాణికులకు, బాటసారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. మంగళవారం మండే ఎండతాకిని దృష్టిలో ఉంచుకొని సుమారు 50 లీటర్ల రుచికరమైన చల్లని మజ్జిగను అందించి బాటసారుల దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న, దంగేటి గౌరీశంకర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఇల్లాశ్రీ నాగరాజు, గవర వెంకటరమణ, జర్నలిస్ట్ మరపత్తి ప్రభాకర్, ఇంకా మారెళ్ల రజని, రాయుడు, మంగ తదితరులు పాల్గొన్నారు. పేరు దంగేటి గౌరీశంకర్. ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ రిపోర్టర్స్ అసోసియేషన్ వారు నిర్వహించే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. వేసవి దృష్ట్యా ఎంతోమంది ఇక్కడ ఈ బస్టాండ్ ప్రాంతం, ఇక్కడ ఎంతోమంది ప్రయాణికులు నిత్యం బస్సులు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. వారికి ఎంతో ఉపయోగపడుతూ ఉండే విధంగా ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఈ రిపోర్టర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వారి వైద్య శిబిరం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అందుకని నిత్యం వేలాది మంది ఇక్కడ తిరిగే ఈ ప్రదేశంలో ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ వేసవిలో వారి దాహాన్ని తీర్చడానికి వీళ్ళు చేసే కృషి చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేసుకుంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. తీస్తారు.